జ్యోతిని నింపితివి విజ్ఞానదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది విష్ణువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని గలత్రముగా కామితార్థ ప్రదాయినిగా కామాశివైనావు క్షేత్ర రాజా నిలయనిగా శ్రీమద్ త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి రామమ్మ మలిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాత భూమాలలో పార్వతి దేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యకవర్తిని అయినావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవికగా రాజరాజేశ్వరి అయినావు ఖడ్గం శూలం ధరించి పాశుపదాసము చేకూరి శంభుని శంభుల దునివాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా కార్యకాలములు కలిగించి మహదానందము కలిగించే ఆత్మజ్ఞానపరాయణివే అద్వైతామృత హర్షిణివే ఆదిశంకర పూజితవే అపనాదేవి రామమ్మ విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి వాణి వెలుగుడు వెలుగుడుగా లోకానిక దక్కినివి సంతోషిని రక్షించి అర్ధ శరీరము దాచితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరి